కొలాన్ క్యాన్సర్ సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నానాటికి పెరుగుతున్న పెద్దపేగు క్యాన్సర్లు మారుతున్న ఆహారపు అలవాట్లకు ఆజ్యం పోస్తున్నట్టు అమెరికన్ శాస్త్రవేత్త పరిశోధన తేలింది. లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్ దానికి ఇది తోడు కావటం వల్ల ఈ కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఏంటంటే వచ్చిన ప్రాబ్లం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్తో కూడిన వెస్టర్న్ డైటు దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషను కణితి అభివృద్ధి కారణం కావచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారంతో పరిస్థితిని చక్కదిద్దే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అంటే మంచి ఆహారం ద్వారా ఇన్ఫ్లమేషన్ని అరికట్టి తద్వారా పెద్దపేగు క్యాన్సర్లు అంటే కొలాన్ క్యాన్సర్ని తగ్గించవచ్చని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్లో కొలాన్ క్యాన్సర్ 3వ స్థానంలో ఉంది. అన్ని క్యాన్సర్ కేసుల్లో దీని వాటా 10%. క్యాన్సర్ సంబంధించిన మరణాల్లో ఇది 2వ స్థానంలో ఉంది. చాలా కేసుల్లో ఇది బాగా ముదిరిపోయిన స్టేజ్లో గుర్తిస్తున్నారు. ఆ స్థితిలో చికిత్సకు అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. అందువల్ల ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రుగ్మతలపై వెస్టర్న్ డైట్ ప్రభావం గురించి వీరు లోతైన పరిశోధన చేశారు. వీటిలో ఏమిటంటే ఏంటి ఈ డైట్ అంటే వెస్టర్న్ డైట్ అంటే ఇందులో షుగర్లు బాగా ఎక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు అంటే వీళ్ళ భాషలో శాచురేటెడ్ ఫ్యాట్స్, అల్ట్రా ప్రాసెస్డ్ తిరుబండారాలు. శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే వీళ్ళు చెప్పేది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ లేదా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ని మనకు హైడ్రోజన్ ఆటమ్స్ ఎక్కించడం ద్వారా బలవంతాన మార్చిన కన్వర్టెడ్ శాచురేటెడ్ ఫ్యాట్స్, నాట్ న్యాచురల్ ఫ్యాట్స్ గుర్తుపెట్టుకోండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అలానే కెమికల్స్, ఇన్ఫర్మేషన్ కలిగించే గింజల నూనెలు అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే అన్సాచురేటెడ్లో పాలీ అన్సాచురేటెడ్ ఎక్కువగా చెప్పచ్చు, మన మోనో అన్సాచురేటెడ్ చెప్పచ్చు ఎక్కువగా. సో అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్న శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వెల్లడైంది. ఈ ఇన్ఫ్లమేషన్ పెద్దపేగు కణుతుల్లో కనిపిస్తుందని సైంటిస్టులు చెప్పారు. క్యాన్సర్ అనేది దీర్ఘకాలిక గాయం లాంటిదని, ఒక పట్టాన్ని నయం కాదని తెలిపారు. ప్రతిరోజు అల్ట్రా ప్రాసెస్డ్ అంటే అల్ట్రా ప్రాసెస్ అంటే ఇప్పుడు మనకి హెవీ జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఈ ప్యాకెట్లు వేసిన లేస్ ప్యాకెట్లు లాంటివి చాలా ఉంటాయి కదా, వీటిని అనమాట. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారంతో వెస్టర్న్ డైట్ ఎక్కువగా తీసుకుంటే ఆ గాయంలో నయమయ్యే గుణం తగ్గిపోతుంది. అంటే ఇన్ఫ్లమేషన్కి అది తగ్గిపోయే స్వభావం తగ్గిపోయి ఫిక్స్ అయిపోతుంది. ఇన్ఫ్లమేషన్ పెరగటం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల అంతిమంగా క్యాన్సర్ వృద్ధి చెందుతుంది. అదే చెప్పేది, ఇమ్యూనిటీ ఎప్పుడైతే పడిపోతుందో క్యాన్సర్ పెరుగుతుంది. ఒకటి అవకాడో తదితరాల్లో ఉండే జాగ్రత్తగానండి, అవకాడో తదితరాల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల ద్వారా లభ్యమయ్యే బయోయాక్టివ్ లిపిడ్ పదార్థాలు అంటే కొవ్వు పదార్థాలు శరీరానికి మేలు చేస్తాయి. వీటి సాయంతో మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుంటుంది. అంటే ఫ్యాట్కు సంబంధించిన బయోయాక్టివ్ లిపిడ్, నేను చెప్పేది ఆ లిపిడ్స్ గురించి. బయోయాక్టివ్ లిపిడ్ అంటే కొబ్బరి నూనె, అవకాడో అండి, అవకాడో కూడా మన డైట్లో ఉంది, ఒకే ఒక ఫ్రూట్ మనం తినగలిగింది. అదే చెప్పేది, తగ్గించుకుంటుంది. ప్రాసెస్ ఆహార పదార్థాలు ఇవి ఉంటాయి కానీ ఇవి హానికరం. అంటే లిపిడ్స్ ఉంటాయి, ఆ లిపిడ్స్ ఏంటి ఇందాక నేను చెప్పిన అన్హెల్తీ శాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి శరీరంలో ప్రవేశిస్తే రోగనిరోధక వ్యవస్థలో సమతుల్య దెబ్బతిని దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఉత్పన్నం అవుతుంది. బయోయాక్టివ్ లిపిడ్లు చాలా చిన్న రేణువులు, శరీరంలో వాటిని గుర్తించడం చాలా కష్టం. కానీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సున్నితమైన అనలిటికల్ విధానాలు ఉపయోగించి 162 ట్యూమర్ నమూనాల్లో వీటి జాడను పట్టుకున్నారు. ఈ కణుతుల్లో ఇన్ఫ్లమేషన్ ప్రేరేపించే రేణువులు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించే కణుతులను నయం చేసే రేణువులు తక్కువగా ఉన్నాయి. అంటే అనారోగ్యకరమైన ఆహారంలో కనిపించే లిపిడ్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఇన్ఫ్లమేషన్ తగ్గించే కణుతులను నయం చేసే రేణువులు తక్కువగా ఉన్నాయి. అంటే అనారోగ్యకరమైన అంటే బ్యాడ్ ఫుడ్, బ్యాడ్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఈ కెమికల్ని చేసినవి వాటిల్లో ఇటు ప్రేరేపించే అంశాలు ఎక్కువ ఉన్నాయి. కొత్త చికిత్సకు బాటలు ఏంటి? కొత్త చికిత్స బాటలు తాజా పరిశోధన తేలిన అంశాల ఆధారంగా కొలాన్ క్యాన్సర్కు రెజల్యూషన్ మెడిసిన్ అనే కొత్త సహజ సిద్ధ వైద్య విధానాన్ని శాస్త్రవేత్తలు తెర మీద తెచ్చారు. జాగ్రత్తగా ఇందులో కీలకమైన పాయింట్స్. ఇందులో ఇన్ఫ్లమేషన్ తగ్గించేలా రోగి ఆహారాన్ని సమతుల్యం చేస్తారు. ఇందుకోసం జాగ్రత్తగానండి, ఇందుకోసం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్ ఆయిల్ నుంచి సేకరించిన స్పెషలైజ్డ్ ప్రో రిజాల్వింగ్ మీడియేటర్లతో కూడిన ఆరోగ్యకర అన్ప్రాసెస్డ్ ఆహారాన్ని అందిస్తారు. దిస్ ఈజ్ విఆర్కే డైట్. నా డైట్ 9 సంవత్సరాల నుంచి కృష్ణానందుడు చెప్పినప్పటి నుంచి ఈ డైట్ ఒమేగా-3 నుంచి ఒమేగా-3 వచ్చి మొత్తుకొని చెప్పింది. అందుకే మన డైట్లోని ప్రతి ఐటము ఒమేగా-3ని దృష్టిలో పెట్టుకుని ఒమేగా-3 ఒమేగా-6 ఐడియల్ రేషియో 1:2 నిలబెట్టే విధంగానే చేస్తా వెళ్ళింది. వీళ్ళు ఇదే కన్ఫర్మ్ చేశారు. దీని ద్వారా శరీరంలోని చికిత్సా యంత్రాంగాలను పునరుద్ధరించవచ్చని పరిశోధకులు తెలిపారు. సరిపడా నిద్ర వ్యాయామం కూడా విధానంలో ఉంటుంది. ఇంకో పాయింట్, ఫిష్ ఆయిల్లోని పదార్థాలతో నిర్వహించిన ప్రాథమిక ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇన్ఫ్లమేషన్ను మూలాల వద్దే నిరోధించే సత్తా వీటికి ఉన్నట్టు తేలిందన్నారు. తద్వారా అనేక వ్యాధులకు అడ్డుకట్ట వచ్చని పేర్కొన్నారు. నేను అదే కదా చెప్పేది. వీళ్ళు ఏం తెలిసారు, ఫ్లోరిడాకు చెందిన సైంటిస్టులు, పెద్ద పేగుల్లో దీనికి కారణం ఇన్ఫ్లమేషన్ కారణం. ఇన్ఫ్లమేషన్ కారణం ఏంటి? చెత్త ఆహారం. చెప్పేది కల్తీ ఫ్యాట్స్. మనం కల్తీ ఆయిల్స్, మనం ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఇట్లాంటివి వాడతాం కదా. నేను వీటిని మొత్తుకుని చెప్పేది మొదటి నుంచి, తీవ్రమైన ఫైట్ చేసేది అదే. ప్రకృతి మనకిచ్చే ఆయిల్ కాకుండా కెమికల్తో కూడిన విపరీతమైన హీట్ చేసి హైడ్రోజనేటెడ్ ఆయిల్ వాడటం మూలంగా ఇలాంటి అనర్థాలు సంభవిస్తున్నాయని నేను మొదటి నుంచి చెప్పేవాడిని. క్యాన్సర్ కారణమని అదే కారణం. ఎప్పుడైతే మంచి ఫ్యాట్లు ఇస్తామో దూరం అవుతుందని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. చూడండి, అవకాడోలో న్యాచురల్గా ఉండే ఆయిల్ కానీ, ఒమేగా 3 ఫిష్ ఆయిల్ మన 6 పిల్లర్లో ఇది పెట్టి కంపల్సరీ ఒమేగా 3 చేసి దాన్ని ఒమేగా 3 చాలా రిచ్గా ఉండేట్టు చేయడం ద్వారానే ఇది కూడా మన అద్భుతమని మనకు జరుగుతున్నాయి. వాళ్ళు పరిశోధనలో చెప్పి ఉండొచ్చు. కానీ నేను ఇక్కడ నా క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ, నా అన్ని ట్రీట్మెంట్లో రామకృష్ణ నేను చేసే వాటిలో ఒమేగా 3, అలానే డిహెచ్ఏ, ఈపీఏ-డిహెచ్ఏ అంటే ఆల్గే నుంచి చేసిన ఈపీఏ-డిహెచ్ఏ, ఇదంతా కూడా ఒమేగా 3ని ఎంత బలోపేతం చేయడం కోసం నేను చేసుకెళ్ళటం అనేది ఇది ఒక నిదర్శనం. ఈ పరిశోధన కూడా నేను చేస్తున్న విఆర్కే డైట్ ప్రోటోకాల్ అనే ఆహార విధానం, దాని సప్లిమెంటేషన్ని అద్భుతంగా బలపరుస్తూ ఉంది. అంటే నిజాన్ని ఎవరు ఆపలేరని చెప్పడానికి ఈ స్టడీ ఒక ఉదాహరణ. సో బ్యాడ్ ఫ్యాట్లు అంటే కెమికల్ ఫ్యాట్లు దూరం చేసి ఆ ప్లేస్లో నేచురల్ ఫ్యాట్లు ఇవ్వటం, ముఖ్యంగా ఒమేగా 3ని పెంచడం, ఇలాంటి వాటి ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గించవచ్చు. విఆర్కే డైట్ ఈజ్ నోన్ ఫర్ రెడ్యూసింగ్, రివర్సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. కోకోనట్ ఆయిల్లో ఉండే అద్భుతమైన ఈ ప్రపంచపు తల్లిపాలలో మాత్రమే ఉండే ఒకే ఒక్కటి మోనోలారిక్ యాసిడ్ ఉంటాం. ఎటువంటి ఇన్ఫ్లమేషన్ మీదైనా దాడి చేయగలిగి, అంటే మన మీద ఎంటర్ చేసే ప్యాథోజన్స్ మీద మంచి కణాలకు హాని చేయకుండా చేయగలిగే అద్భుతమైన పవర్ కోకోనట్ ఆయిల్ ఉంది. కాబట్టి మన డైట్లో ప్రపంచానికి అసాధ్యమైన అనేక రోగాలు తగ్గించగలుగుతున్నాం అంటే ఇదే నిదర్శనం. క్యాన్సర్ విధానంలో కూడా విఆర్కే డైట్ ప్రోటోకాల్లో అద్భుతమైన మంచి ఫలితాలు, ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తున్నాయంటే ఇలాంటి విధానాల కారణం. ఇప్పుడు సపోర్టివ్ ఇది వచ్చింది. సో ఒక ఫ్యాట్, ఒమేగా 3 లాంటి ఇంకా ఇతరత్రా కూడా ఉంటాయి. మంచి నిద్రపోవటం, ఎక్సర్సైజు, వాటర్ తీసుకుంటాం, ఇతర అన్ని ఫ్యాక్టర్లు పెట్టడం, ఇంకా గ్లూకోజ్ను దూరం చేయడం, ఇలాంటి ఫ్యాక్టర్లన్నీ కలగలిపితే క్యాన్సర్ మీద మనం అదుపు సాధించడం, మంచి ఫలితాలు సాధించడం ఖచ్చితంగా తేలికవుతుంది. దానికి అద్భుతమైన మార్గం విఆర్కే డైట్. థ్యాంక్ యూ.